దురదృష్టం పట్టడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. 1. నిద్ర వేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. 2. నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం వల్ల అపర దరిద్రం కలుగుతుంది. 3. మలమూత్ర విసర్జనాలు చేసిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే పీడకలలు వస్తాయి. 4. కత్తిరించిన గోళ్లను, జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదను నశిస్తాయి. 5. కాళ్ళు చేతులు శుభ్రపరుచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలు వస్తాయి. 6. చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది. 7. శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. 8. స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. 9. చెరిగిన పాత బట్టలను వేసుకోవడం మంచిది కాదు. 10. చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం మంచిది కాదు. 11. ఇంటి పైకప్పుపైన పనికిరాని చెత్తను మరియు ఇనుమును పెట్టడం అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వలన ఇంటికి కీడు కలుగుతుంది. 12. విరిగిన వస్తువులను ఉపయోగించకూడదు. 13. గడపలపై కూర్చోవడం మంచిది కాదు. గడపలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గడపలపై కూర్చోకూడదు. 14. చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచకూడదు. 15. ఇంట్లో తుప్పుపట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచకూడదు. 16. విరిగిన దువ్వెనతో తల దువ్వకూడదు. 17. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. 18. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్లను కడగకూడదు. 19. కొను సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు చేయకూడదు. 20. దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురాకూడదు. 21. ఇంటి పైకప్పుపై ఇనుప తీగను కట్టడం మంచిది కాదు. 22. తలుపుల మీద దేవుడు ఫోటో పెట్టకూడదు. 24. వంటగదిలో వాడిన సామాన్లను కడక్కుండా అలాగే ఎక్కువసేపు పెట్టుకోకూడదు. 25. ఇంట్లో మగవాళ్లందరూ ఒకటేసారిగా క్షవరం చేయించుకోకూడదు. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.